హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాస్ట్ డే. సో Feb 15 ఈరోజు బ్యాక్ టు బెంగళూరు అనమాట. మేము ఇంకా ఆఫ్టర్నూన్ 12 o'clockకి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ 9 అయింది టైము. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు బీచ్లో టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. మళ్ళీ 11కి అంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. మాకైతే బీచ్ని వదిలి వెళ్ళాలని లేదు. చాలా నచ్చింది బీచ్ అయితే, ఇక్కడే ఉండిపోవాలనింది. బట్ ఏం చేద్దాం, వీ కాంట్ కదా. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు బెంగళూరు టు అనంతపూర్ అనమాట. ఎందుకంటే అనంతపూర్లో కార్తీ ఉంది. సో అనంతపూర్కి వెళ్ళి కార్తీని పిలుచుకొని వెళ్ళాలి మరి హైదరాబాద్కి. సో టైం అయితే ఇప్పుడు 11 అయిందనమాట. మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, చెకింగ్, లగేజ్, బ్యాగ్ చెకింగ్ అని. సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఒక 1 hour ముందే వెళ్ళాలి. ఇది చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి మనకు అంత సెక్యూరిటీ ప్రాసెస్ ఏమి పెద్దగా ఉండదు, రష్ కూడా ఎక్కువ ఉండరు కాబట్టి. సో ఇక్కడ లగేజ్ చెక్-ఇన్ అయితే చేసేస్తున్నాం. ఇంకా లగేజ్ చెక్-ఇన్ చేసి, చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, అంత పెద్దగా అయితే ఏం లేదు. సో మేము స్నాక్స్ అయితే లైట్గా ఆర్డర్ పెట్టుకున్నాం. వెజ్ పాలక్ శాండ్విచ్ అండ్ కూల్ డ్రింక్. ఎందుకంటే మాకు కొచ్చిలో దిగేంతలోగా 1:30 or 2 అవుతుంది అనమాట. అందుకని సో ఫైనలీ కొచ్చికి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 10-15 minutes గాల్లోనే 2 rounds వేశాడు. సో ఏం చేద్దాం, తప్పదు. ఇంకా అక్కడ ల్యాండింగ్కి ప్లేస్ లేనప్పుడు. బట్ పైనుండి వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పైననే తిప్పాడు అనమాట గాల్లో. అది మొత్తం రికార్డ్ చేస్తే దట్ వాస్ ఫ్యాంటాస్టిక్.
1:30కి అయితే కొచ్చిలో ల్యాండ్ అయ్యాం. మళ్ళీ ఇక్కడ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ మాకు 4 o'clock ఉంది బెంగళూరుకి. సో మళ్ళీ ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ అవన్నీ చేసి మాకు ఇచ్చిన గేట్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. మధ్యలో ఇంకా మాకు 2.5 to 3 hours టైం ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఏమన్నా లంచ్ చేసి కొంచెం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అలా తిరుగుతున్నాం. ఇక్కడైతే చాలా పెద్దది ఎయిర్పోర్ట్. సో చాలా టైం ఉంది కాబట్టి మాకు కావాల్సిన రీల్స్ అండ్ అన్నీ చేసుకుంటూ కూర్చున్నాం. సో ఇవి వచ్చేసి మాకు హైదరాబాద్ టు గోవా అండ్ గోవా టు అగటి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అగటి టు కొచ్చిన్ టు బెంగళూరు బోర్డింగ్ పాసెస్ అనమాట. అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవడం కావాలనే మెమరీగా ఉంటుంది కదా. అన్నీ ఇండిగో ఫ్లైట్సే దొరికాయి అనమాట ఈసారి మాకు. బట్ ఇండిగో చాలా బాగుంటుంది సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. ఫుడ్ మనకు కావాల్సినట్టు టేస్టీగా ఉంటుంది, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫుడ్ కోర్ట్లో అయితే చూసినాం ఏమన్నా ఏం దొరుకుతుందా తినడానికి ఏంటని. ఎందుకంటే మాకు లాస్ట్ 4 days నుండి ఓన్లీ లైక్ చాలా లైట్ ఫుడ్ తిని అసలు మాకు చాలా స్పైసీగా టేస్టీగా తినాలనిపించింది. సో సర్చ్ అయితే చేస్తున్నాము ఏం తినాలి అని. సో ఆ రోజు కొచ్చిలో ఏం జరిగిందంటే మా ఫ్లైట్ అయితే 2 hours డిలే అయింది. 4కి ఉండాల్సిన ఫ్లైట్ 6కి ఉందన్నమాట. ఇంకా బోర్ కొడుతుంది మాకైతే ఫ్లైట్లో. ఇంకా అక్కడ ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ అండ్ టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్స్ని చూసుకుంటా వీడియోస్ రికార్డ్స్ చేసుకుంటున్నారు అందరు. అలానే చాలామంది ప్యాసింజర్స్ అయితే స్టే చేస్తారనమాట. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ బట్ ఎయిర్ ట్రాఫిక్ అయితే చాలా ఉండే. సో చాలా ఫ్లైట్స్ డిలే ఉన్నాయి ఆ రోజు. ఇక్కడ చూడండి చిన్న బుడ్డి హెలికాప్టర్ ఎలా ఎగురుతుందో పైకి. ఇవన్నీ ఇంకా రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నారు. నాకు ఎందుకో ల్యాండింగ్ వీడియోస్ కానీ టేక్ ఆఫ్ వీడియోస్ కానీ తీసుకోవడం చాలా ఇష్టం. సో నా స్టోరేజ్ అంతా అదే ఫుల్ అయిపోయింది అసలు ఈసారి. ఎందుకంటే 4 flights చేంజ్ అయ్యాం కదా ఈసారి. సో చాలా వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించి నా దగ్గర. ఫైనల్లీ ఇక్కడ 6కి అయితే ఫ్లైట్ ఎక్కేసాం. యాక్చువల్లీ 6కి బెంగళూరులో ఉండాల్సిన వాళ్ళం. 6కి ఇంకా కొచ్చిలో ఫ్లైట్ ఎక్కుతున్నాం. మధ్యలో ఎయిర్పోర్ట్లో ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. పడుకునేసాం కొంచెం బాగా. సో బెంగళూరుకి అయితే రీచ్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ 1 hour 15 minutes తర్వాత. బట్ ఇంకా పైననే ఉంది బికాజ్ ఇక్కడ కూడా బెంగళూరులో ఎయిర్ ట్రాఫిక్ ఉంది. సో మాకు ఇంకా ఇక్కడ కూడా లేట్ అవుతుంది ఒక 10 to 15 minutes. ఎయిర్లో ఒక 10 to 15 minutes అండ్ ల్యాండ్ అయ్యాక కూడా టైం పడుతుందంట టర్మినల్ దగ్గర వెళ్ళడానికి. ఈరోజు ఏంటో ఇది అసలు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు మా పేషెంట్స్ని. సో స్టిల్ టైం చూడండి ఇంకా 7:35 అయింది. ఇంకా రన్వే మీద వెళ్తూ ఉంది. యాక్చువల్లీ ఈ టైంకి మేము బెంగళూరులో ఎయిర్పోర్ట్ కూడా దాటాల్సిన వాళ్ళం. సో టుడే దిస్ నాట్ ఒక లాంగ్ డే యాక్చువల్లీ. సో ఇంకా అక్కడ నుండి దిగేసి ఇంకా డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ బెంగళూరు టు అనంతపూర్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. మధ్యలో ఎక్కడన్నా ఇంకా డిన్నర్ చేసేసి డైరెక్ట్ ఇంకా అనంతపూర్కి, జస్ట్ బెంగళూరు నుండి అనంతపూర్కి 2.5 hours క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుని ఆర్ గోయింగ్ బ్యాక్.
1:40 అలా ఇంకా టర్మినల్కి వచ్చేసాం. మరి లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వచ్చేంతలో ఆల్మోస్ట్ 8:30 అయింది. ఇంకా మధ్యలో డిన్నర్ బెంగళూరు సరౌండింగ్స్లో డిన్నర్ చేసేసి ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ ఇంటికి వచ్చేంతలోగా 12 అయిందా, 11:30 12 అలా అయింది. సో కార్తీ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ వస్తేనే చూడండి అభిని హగ్ చేసుకొని కిసెస్ చేసుకుంటా. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 4 days. ఎవ్రీథింగ్ ఓకే కానీ బట్ కొచ్చిలో ఫ్లైట్ డిలే అవ్వకుంటే మాత్రం చాలా బాగుండేది. ఇంకా తొందరగా రీచ్ అయ్యాం వాళ్ళ ఇంటికి. సో నెక్స్ట్ డే కూడా ప్లాన్ ఉంది, సండే ఇంటి దేవునికి వెళ్ళాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ట్రావెల్ వ్లాగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.